భారతీయ జనతా పార్టీ అధికార దుర్వినియోగంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ పేపర్ పేరు మీద మరి ఎటువంటి ఆధారాలు లేకపోయినా, ఎటువంటి దాని మీద మరి ఆరోపణలు లేకపోయినా కక్ష కట్టి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేధింపులకు గురి చేసి ఈడీకి పిలిచి గంటలు విచారణ చేసి కోర్టుల ద్వారా మరి రకరకాలుగా వేధించి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన దానికి మరి ఈనాడు ఢిల్లీ కోర్టు కొట్టేసింది. వాళ్ళకి ఎటువంటి దాని మీద మరి ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి ఈడీకి సంబంధించినటువంటి మరి దానిలో ఇబ్బంది లేదు అని చెప్పి కొట్టేస్తే ఈనాడు ప్రజలకు ఇన్ని రోజులు వేధించిన దానికి భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు వేధించిన దానికి ఈ రోజు ప్రజల ముందు దోషిగా నిలబడాలని చెప్పి చెప్తా ఉన్నాం. అనవసరంగా ఆనాడు నేషనల్ హెరాల్డ్ మరి వాళ్ళ సొంత ఆస్తులతోటి మరి వేల కోట్ల రూపాయల సొంత ఆస్తులు స్వాతంత్ర ఉద్యమంలో పెట్టి, అదేవిధంగా ఆనాడు స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి నేషనల్ హెరాల్డ్ పేపర్ పెడితే దాన్ని అనవసరంగా మరి ఈ రోజు వేధింపులకు గురి చేసి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు హైదరాబాద్ గాంధీ భవన్ గేటు దగ్గర బైఠాయించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్టేట్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్య నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ తీరును నిరసిస్తూ ఆ పార్టీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు హస్తం లీడర్లు. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందు జాగ్రత్తగా గాంధీ భవన్ ముందే నేతలు అడ్డుకున్నారు పోలీసులు. బయటకు రాకుండా గాంధీ భవన్ గేట్లు క్లోజ్ చేశారు. దీంతో గేట్ ముందే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ కేసులు పెట్టించి బీజేపీ ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. కోర్టు తీర్పుతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు నేతలు. నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మోడీ ప్రభుత్వం రాజకీయ కక్షతో 2014 నుండి గాంధీ కుటుంబాన్ని విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి, గాంధీ కుటుంబం మీద అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న ఢిల్లీ హైకోర్టు ఇది పసలేని కేసు, రాజకీయ దురుద్దేశంతో గాంధీ కుటుంబాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినారని మొట్టికాయలేసినట్టు పరిస్థితి. అందుకే ఇవాళ దేశ ప్రజలకు తెలవాలి కాబట్టి మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి గాంధీ కుటుంబాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టినారో అది తెలియజేసేందుకు ఇవాళ చలో బీజేపీ ఆఫీస్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మోడీ ప్రభుత్వం కన్నువిప్పు కావాలి, దేశ ప్రజలకి దురుద్దేశ రాజకీయ కక్షతో పెట్టిన కేసు బహిర్గతం కావాలి. కాబట్టి ఇవాళ మేడం మీనాక్షి నటరాజన్ గారు, మేము కాంగ్రెస్ శ్రేణులంతా కూడా బీజేపీ ఆఫీస్ వద్దకు వెళ్లి నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టినాం. మేము వెళ్లి ఆఫీస్ మీద ధ్వంసం చేయడమో దాడి చేయడం కాదు, అక్కడ వెళ్లి కూర్చుండి ఈ తప్పు చేశారు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసి రాజీవ్ గాంధీ కుటుంబాన్ని, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాన్ని ఇబ్బంది చేస్తూ గురి చేస్తున్నటువంటి పరిస్థితులు వివరించే ప్రయత్నం చేస్తాం. जवाहरलाल नेहरू जी ने इसकी शुरुआत की. आज जिस तरह से झूठे बेबुनियाद केस माननीय सोनिया जी, राहुल जी के ऊपर लगाए गए और सत्य की जीत हुई. माननीय भागवत जी अंडमान निकोबार में कहते हैं कि दुनिया केवल सत्ता को देखती है, लेकिन ये देश सत्यमेव जयते का देश है. जैसा राहुल जी ने अभी रैली में भी कहा था, सत्य की जीत न्यायालय से हुई. और जिस तरह से झूठ और फरेब का राज भारतीय जनता पार्टी स्थापित करना चाहती है, इसलिए हम अहिंसात्मक तरीके से संवैधानिक दायरों में रहते हुए अपना विरोध प्रदर्शन वहां करने जा रहे हैं. हम ये कहने जा रहे हैं कि वो भी ये समझें कि ये देश सत्य को मानता है, सत्य की अंत में जीत होती है. सत्य थोड़ी देर के लिए परेशान हो सकता है, लेकिन सत्य कभी पराजित नहीं होता. और इसके प्रतीक के रूप में हम लोग एक रैली के रूप में वहां जा रहे हैं. ये कोई विध्वंस करने का माहौल नहीं है, लेकिन अहिंसात्मक तरीके से अपने विरोध, अपने प्रतिरोध को स्थापित करने, और मोदी और अमित शाह जी जिस तरह से पूरे देश में भय और आतंक का राज स्थापित करना चाहते हैं, उसके जवाब में स्वराज किस तरह से स्थापित हो और लड़ाई हो. जिस तरह से ये महात्मा गांधी का नाम हटाना चाहते हैं, सत्य के सिद्धांत को भारत कांग्रेस पार्टी
దీంట్లో పసలేదని ఇప్పటికైనా మోడీ తన తప్పును తెలుసుకుని గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి దద్దమ్మలు ఈడీ పేరిట, సిబిఐ పేరిట గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న తీర్థనులు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఇలా శాంతియుతంగా మేము బీజేపీ ఆఫీస్ ముందర ధర్నా చేయదలుచుకున్నాం. దేశ ప్రజలకి శాంతియుతంగా సందేశం ఇవ్వదలుచుకున్నాం. గాంధీ కుటుంబం మీద రాజకీయ కక్షతో మోడీ, అమిత్ షా నానా ఇబ్బందులు పెడుతున్న తీరుని దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం బీజేపీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నిరసనతో ఉద్రిక్తత ఏర్పడింది. నేషనల్ హెరాల్డ్ కేసులతో బీజేపీ వేధింపులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు పోలీసులు. ముట్టడికి వెళ్తున్న నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు పోలీసులు. నేషనల్ హెరాల్డ్ కేసు బీజేపీ వేధింపులకు నిరసిస్తూ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. ఆందోళన చేపట్టిన డీసీసీ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావులను అరెస్టు చేశారు పోలీసులు. National Herald case has already been thrown out, but again one FIR is there. It is better if they withdraw the FIR. Whatever FIR they are filed in the Delhi police, if they withdraw it, it will be good for them. Otherwise the same thing, only they can harass us, that's all. The BJP is questioning on Grihalakshmi scheme, saying that the minister has given a misinformation. The party No, they are making her a leader, that's all. What misinformation? What misinformation? Whatever the amount has been delivered from the finance department, she is releasing it, that's all. There is no misinformation or nothing. They wanted to deviate. They know that we are taking up the National Herald case against Rahul Gandhi, Sonia Gandhi. They are harassing. We wanted to take that case, so they have blocked the assembly by Grihalakshmi. There is nothing. Why did they not give this upper Bhadra project money? Why they did not give Narega money? Narega money still they are not given. Jal Jeevan Mission money still they have not given. They have not given money to any of the state central finances which were supposed to give. They did not compensate on the GST. They are speaking on Grihalakshmi. Whatever we have spoken, we have delivered. What happened in Maharashtra? What happened in other states? They are not able to deliver anything. But here, 24 months, we have already given to them. We are clearly demanding to stop the atrocities against the minority community, especially the Christian community. Whenever an election is coming, the BJP leaders of Kerala will take a cake and will try to meet the people of Christian leadership. But really what happened, what was happened in Chhattisgarh, what was happened in Madhya Pradesh, what was happened in Odisha and Rajasthan, now in Trivandrum, totally condemnable and unfortunate. Yesterday what happened in Trivandrum is whenever a Christmas carol song has to be sung